అసలు ఒక్క మాట నాకు ముక్కుసూటిగా చెప్పు, గుండె మీద చేసుకొని. ఇప్పటి వరకు ఎన్నో శ్రమలు వచ్చినాయి, నిజంగా అన్నీ నువ్వే డీల్ చేసుకున్నావా? అన్నీ నువ్వే పరిష్కరించుకున్నావా? అన్నిట్లోంచి నువ్వే దాటొచ్చావా? నీకు తెలుసా, ఏదో నీకు శ్రమ వచ్చినట్టుగా నీ కళ్ళకట్ట చూపిస్తున్నాడు, కానీ నిన్ను చంకనేసుకొని నడుస్తున్నాడు ఆయన. నిన్ను చంకలో పెట్టుకొని నడుస్తున్నాడు ఆయన. నీకు అనుభూతి కలిగిస్తున్నాడు, నువ్వే ఫేస్ చేస్తున్నట్టు. నువ్వు కాదు, నువ్వు ఆయన చంకలో ఉన్నావు. ఆయన ఎత్తుకొని నడిపిస్తున్నాడు నిన్ను. ఇరుకు మార్గంలో ప్రవేశించడమే పోరాటం అయితే, ప్రవేశించినాక ఇంకొక పోరాటం చూడు. యాకోబు 4:1 చూడు. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి అద్దుగో, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అద్దుగో. మనం ఇరుకు మార్గంలోకి అయితే ప్రవేశించాం, కానీ సైతాను గాడికి సపోర్ట్ చేసే ఏజెంట్ ఒకడు మనతో ఉన్నాడు. వాడి పేరు శరీరంగాడు. దేవునికి స్తోత్రం. వాడి పేరేంది? శరీరంగాడు. వీళ్ళలో భోగేచ్ఛలు ఉన్నాయి. ఈ దయాలు ఏం చేస్తాయి తెలుసా? అయ్యా వెళ్ళిపోయావా? ఒరే, ఎన్ని నియమాలు ఉండాలి, ఎంత యాతన, ఎంత పరిశుద్ధత కావాలి, అసలు నీ వల్ల ఎక్కడైద్ది? అరే, చిన్న వయసు, అనుభవించాల్సిన జీవితం, లోకం, ఆనందం, ఆకర్షణ. అరే, యవన ప్రాయం. అరే, ఇంత అందగాడివి, ఇంత అందగత్తెవి, ఇంత నీటుగా ఉన్నావు, ఇంత అట్టా ఉన్నావు, ఇట్టా ఉన్నావు, అసలు ఇదంతా అడవి కాచిన వెన్నెలైపోతుంది కదా. అసలు ఏమనుకొని ఇందులోకి ప్రవేశించావు నువ్వు అసలు అని నీ అవయవములలో భోగేచ్ఛలను రేపుతాయి, సుఖవాంఛలు. అర్థమైందా? ఇరుకు మార్గానికి దారి పోయాడ్రా అని వదిలేయవు. ఇరుకు మార్గాన ప్రవేశించిన నీ అవయవంలో భోగేచ్ఛలను రేపి నువ్వు వాటి కోసమైనా మళ్ళీ వెనక్కి వెళ్ళేటట్టు చేస్తాయి. అర్థమైందా? వాటి కోసమైనా వెనక్కి వెళ్ళేటట్టు. దేమా అసలు ఎంత అద్భుతమైనటువంటి భక్తులతో సహచర్యం చేశాడండి. పౌలంతటి వ్యక్తితో సహవాసంలో ఉండి పౌలంతటి వాని ఉపదేశం విన్నవాడు ఎంత అద్భుతమైన ఆత్మీయ అంతస్తులో ఉండుంటాడో ఊహించండి ఒక్కసారి మీరు. అంత గొప్ప ఆత్మీయ అంతస్తుకి ఎక్కినటువంటి దేమా తన దేహములో పోరాడుతున్న భోగేచ్ఛలకు వశుడై, ఆత్మల యొక్క ప్రేరణ, దురాత్మల ప్రేరణకు వశుడై ఒకరోజు అనుకున్నాడట, ఈయనకే సరైన అంగీ లేదు, ఏమీ లేదు, ఈయనదంతా బికారి బతుకు, ఏంతో తిరిగిన నా బతుకు బికారి బతికే. సన్యాసి రాసుకుంటే బూడిద రాలుందని ఏంతో తిరిగిన నేనేం పొందాను? ఎప్పుడు ఆ ఆత్మలు అంటాడు, యేసు మహిమ అంటాడు, యేసయ్య కోసం మనం కష్టపడాలంటాడు, ఆయన తిండి లేకుండా ఉంటాడు, నాకు సరిగ్గా తిండి దొరకదు, ఏం పాడలేదు, ఏం బహుమానమో, ఏం పరలోకమో, ఏం మహిమో, ఏం తగలబడిందో. కానీ ఎట్లయితే చివరికి నా ఆశలన్నీ అడియాశలు అయిపోయి చివరికి ఎటు కాకుండా అయ్యేటట్టున్నాను నేను అని తన జీవితం ఏదో తనకు అన్యాయం జరిగిపోతున్నట్టు, తను ఏదో లాస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యి పౌలున్న ఆత్మీయ మెట్టు, పౌలు కలిగి ఉన్న ఆత్మీయ ఆనందము గుర్తుపట్టలేక అధమ సుఖాలను ఆశించి ఇహలోకమును స్నేహించి ఒకరోజు నిర్ణయించుకొని వెళ్ళిపోయాడు. పౌలును వదిలేసి వెళ్ళిపోయాడు. దేమాయేడు అంటే దేమా లేదు, ఏం లేదు, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళావు దేమా అంటే ఏం చెబుతాడు? నాకు నచ్చలేదండి, నచ్చలేదు నాకు. యాకోబులోనే ఉంది 4లో, ఈ లోకముతో ఎవడు స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అప్పటిదాకా దేవుని దాసుల్ని వెంబడించి గొప్ప దాసుడై ఉండి ఒక్కసారిగా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినందున దేవునికి ఏమయ్యాడు అంటే గెలవగలిగిన దేమాని వేటిని రేపి? ఇహలోక వాంఛలను రేపి, భోగేచ్ఛలను రేపి. ఇదే నీకున్న ఈ టాలెంట్కి, ఈ తలాంతుకి, ఈ జ్ఞానానికి అసలు నువ్వు లోకంలోకి వెళ్ళి కానీ ఇంత ప్రయాస నువ్వు లోకంలో వాటి కొరకు కష్టపడితే అన్నీ అనుభవించవచ్చు నువ్వు.
అని సాతానిచ్చిన ప్రేరణకు లొంగి దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌలంతటి నీతిమంతుని వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాను, ఇరుకు మార్గాన్ని ఎంటర్ కాకుండానే పోరాడతాయి. రెండవది, ఎంటర్ అయిన తరువాత భోగేచ్ఛలను రేపి శోధిస్తాయి. వాటికి చిక్కలేదనుకో, వినండి, భోగలాలన భోగవాంఛల కొరకైన ఆరాటంలో నువ్వు లొంగకుండా చిక్కకుండా వాటిని అధిగమించి వాటిని పోరాడుతున్న వాటిని చంపేసి ముందుకు సాగుతున్నావు అనుకో, ఇక శ్రమలను తీసుకొచ్చి నీ ముందు పెడతాయి. సమస్య మీద సమస్య, ఇబ్బంది మీద ఇబ్బంది, అగచాట్ల మీద అగచాట్లు అన్నట్టుగా ఏదో ఒక సమస్య ప్రాబ్లం వచ్చేటట్టు చేసి నిన్ను ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. అది కూడా దేవుని వాక్యంలో చెప్పబడే ఉంది. 2 కొరింథీ పత్రిక ఒకసారి మీరు తీయగలిగితే 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 2 కొరింథీ 7:5. మేము మాస్త్యునకు వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములను ఉండెను. చాలు, చూడండి, ఎటుపోయినా శ్రమే, ఎటుపోయినా ఇబ్బందే. ఒక రకంగా చెప్పాలంటే వాడు ఎంత శోధిస్తాడంటే ఇక ఎటు దారి లేదురా, ఇక అయిపోయాం మనం అన్నంతగా ఇబ్బంది తీసుకొస్తాడు. మరి వాడు అంతసేపు ఇబ్బంది పెడుతుంటే మరి దేవుడు ఏం చేస్తాడన్నా? మనం దేవుడు కావాలని కదా వచ్చాం. దేవుడు కావాలని వచ్చినప్పుడు మరి వాడు అంతసేపు శ్రమలు పెట్టి ఇబ్బంది పెడుతుంటే దేవుడు అడ్డుపడొద్దు. హీరోలాగా విలన్ వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే హీరో ఎంటర్ అవడా? మరి మన హీరో ఏంది పట్టించుకోడు అసలు. కొంతమందికి నిజమే, మన హీరో మౌనంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? బంగారం నకిలీ బంగారమా లేకపోతే ఒరిజినల్ బంగారమో తేలాలంటే ద్రవరూపకమైన అగ్ని వేసి పరీక్షిస్తారు. అవునా? ద్రవరూపక అగ్ని అంటే ఏంది? యాసిడ్. యాసిడ్ అనేది దాని మీద పడకపోతే అది ఒరిజినల్ గోల్డ్ అనుకో, వినండి బాగా, నిజమైన బంగారం అనుకో, ఈ యాసిడ్ పడగానే ఆ కొద్ది గొప్ప ఏదన్నా మైల మురికి ఉన్న యాసిడ్ వల్ల అది కూడా పోయి ఇంకా చమకాయిస్తుంటుంది. అదే నకిలీ బంగారం అనుకో, ఏదో వేరే లోహం దాని మీద బంగారపు కోటింగ్ వేసి తెచ్చాడు అనుకో, ఈ యాసిడ్ పడగానే ఆ పైన ఉన్న బంగారపు కోటింగ్ పోయి దాని అసలు కోటింగ్ బయటకు వచ్చింది. అలాగే ఒక నిజ క్రైస్తవుడికి సాతాను కల్పించే శ్రమలో వాడు ఇంకా దేవునిలో తేజరిల్లేటట్టు చేస్తాయి. ఒక సత్క్రైస్తవుడైతే వానికి శ్రమ వెంట శ్రమ, శ్రమ మీద శ్రమ వస్తున్నప్పుడు ఒరిజినల్ క్రిస్టియన్ ఇంకా తేజరిల్లుతూ ఉంటాడు. ఒక నకలీ క్రైస్తవుడైతే ఈ శ్రమల దాటికి తట్టుకోలేక దేవుడు వద్దు, ఆయన రాజ్యం వద్దు, ఆయన బహుమానం వద్దు, ఏమొద్దు అని జంపు. మరి పరలోకంలో కిరీటం ఇవ్వాలి, సింహాసనం ఇవ్వాలి, రాజదండం ఇవ్వాలి, గొప్ప హోదాలో ఉంచాలి, మరి ఉన్నత స్థితిలో ఉంచాలంటే పరీక్షించుకోడు దేవుడు. ఇక్కడేమో 30 ఏళ్ళు ఉద్యోగం, 30 ఏళ్ళు కష్టపడి ఎగిరి చదివితే ఉద్యోగం వస్తే 30 ఏళ్ళు నువ్వు చేసే సర్వీసు దండేసి సెలవుగా పికపోయి అని పంపిస్తారు 60 ఏళ్ళకి. మొత్తం కలిసి ఉద్యోగం వెలగబెట్టేది 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళ ఉద్యోగానికి ఆ 30 సంవత్సరాల చదువులో సంవత్సరానికి ఒక పరీక్ష కాడికి చదువుతా రాస్తా ఉండాలి, పాస్ అవుతూ ఉండాలి, మళ్ళీ ఫస్ట్ క్లాసు. ఏమయ్యా, ఇక్కడ మొత్తం కలిసి 30 సంవత్సరాలు ఉద్యోగానికి ఇన్ని సంవత్సరాలు ఎగ్జామ్ రాయాలి, పాస్ అవుతూ ఉండాలి. అవునా? మరి శాశ్వతంగా ఇవ్వబోతున్నాడు జాబ్ అక్కడ. స్తోత్రం చెప్పండి. అరే చిన్నగా చెబుతారు. శాశ్వతమైన జాబ్ అది. అందులో తీసుకోవాలంటే ఒకటి ఖాళీ పీలు ఇస్తాడేంది ఒట్టిగా. పరీక్ష మాత్రం పరీక్ష ఉండదు. అసలు నాకే పరీక్షలు వద్దన్నయ్య, నాకు హ్యాపీగా ఉండాలి, హాయిగా ఉండాలి. తప్పు. ఎగ్జామ్ రాని, పరీక్ష రాని. నా విశ్వాసమే సువర్ణమయీ సువర్ణమయీ అగ్ని పరీక్షకు నిలచినదై నా విశ్వాసమే సువర్ణమయీ సువర్ణమయీ అగ్ని పరీక్షకు
నిలచినదై నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ మెప్పు మహిమా ఘనత నాకే కదా మెప్పు మహిమా ఘనత నాకే కదా ఆశ్రయము నీవే ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే. దేవునికి మహిమ కలుగునుగా. భోగేచ్ఛలతో పోరాటం, ఏమండి, శ్రమలతో పోరాటం. దొరికినోడేమో సుఖభోగాలు రెచ్చగొట్టి లొంగ తీయటాన్ని చూస్తాడు. నాకొద్దు అని వీడు ప్రతిష్ఠించుకొని కూర్చుంటే అట్లయితే ఉండు. అని చూడు, పోతిఫెరో భార్య యోసేపుని, నువ్వు లోబడితే సుఖం, లోబడకపోతే కోటింగ్. అది వాడి నైజం. నువ్వు అందురా నీకు సుఖభోగం. అర్థమైందా? అందలేదనుకో నీకు టార్చర్ చూపిస్తా. నువ్వు ఎంత టార్చర్ చూపించిందో నేను లొంగను అంటే టార్చర్ మొదలు పెడతాడు. ఎంత మాత్రం మొదలు పెడతాడండి వాడు. టార్చర్ కోసం వాడే వేదన, యాతన, దానికి సంబంధించిన పరిస్థితులు అన్నిటినీ దేవుడు మౌనంగా చూస్తూ ఓకే అట్లా ఇబ్బంది పెడుతున్నావు, పెట్టు ఓకే అని మౌనం గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు చూస్తుంటాడు. నువ్వేమో ఆయన వచ్చి రాని ఎన్నదని ఆయన చూసుకుంటున్నాడు, పర్వాలేదు ఏం కాదులే అని మౌనంగా సాగిపోతుంటే ముచ్చట పడతాడు. ఎరా నా మీద కోపం రావట్లేదా నీకు? వాడు అంత ఇబ్బంది పెడుతున్నా, నేను నిన్నేం ఆదుకోవటం లేదు, నేనేం తప్పించట్లేదు, అప్పచెప్తున్నాను, నీకేం నొప్పి పుట్టట్లేదా, నా మీద అసహ్యం పుట్టట్లేదా, కోపం రావట్లేదా? ఇదేంట్రా ఇంకా ఎక్కువగా దగ్గరకు వస్తున్నావు, నువ్వు ఇంకా ఎక్కువ మోకాళ్ళ మీదకి వస్తున్నావు, ఇంకా ఎక్కువగా నాకు సమీపం అవుతున్నావు, నా మీద చిరాకు రావట్లేదా నీకు అన్నట్టు గమనిస్తూ ఉంటాడు. ఒరిజినల్ క్రైస్తవుడు కదా, ఒరిజినల్ దేవుని సంబంధి కదా. అపవాది తీసుకొచ్చి వేసేటువంటి ఆ వేదనలు, ఆ ఇబ్బందులు, ఆ సమస్యలు, వాటన్నిటిని బట్టి ఇంకా కన్నీళ్లతో, అయ్యా అన్నీ చూస్తున్నావు కదా, నాకు జరుగుతున్నాయి అన్నీ నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చూస్తే నాకు చాలే, ఎవరేమనుకుంటే నాకేమయ్యా, నువ్వు చూస్తున్నావు నాకంతే చాలు, నేను సాగిపోతాయా ముందుకి అంటే, ఓకే నాన్న నువ్వు అలానే ముందుకెళ్ళరా నేను చెప్తా అని అక్కడి నుంచి ఇంకొక మెట్టు, అక్కడి నుంచి ఇంకొక మెట్టు, రకరకాలుగా వాడు పడద్రోస్తుంటాడుగా. అవన్నిటినీ వాడు పడద్రోసే ప్రతిదీ కూడా నీ ఆధిక్యతకు ఒక టర్నింగ్ లాగా దేవుడు మారుస్తూ ఉంటాడు. నీకు అభివృద్ధికి, నీ దీవెనికి ఒక మలుపులాగా దేవుడు వాడతాడు. మీకు తెలుసా, ఐగుప్తు మీద ఏలిక అయిన తర్వాత యోసేపు పోతిఫెరో భార్యను తీసుకొచ్చి గుల్ల కోటింగ్ ఇవ్వచ్చు, మన భాషలో చెప్పాలంటే చిత్రవద చేయొచ్చు, మామూలుగా చేయొచ్చు, అవునా? కానీ టచ్ కూడా చేయలే, టచ్ కూడా చేయలే. ఎందుకు తెలుసా? ఆమె ఒకవేళ నన్ను శోధించకపోతే నేను జైల్లోకి వచ్చేవాడిని కాదు. జైల్లోకి నేను రాకపోతే భక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి నాకు కలిసేవాళ్ళు కాదు. వీళ్ళు కలవటం వల్ల, అక్కడ నన్ను కూర్చున్న సమాచారం తెలియటం వల్ల నేను అక్కడికి వెళ్ళటం, ఈరోజు ఈ స్థానంలో ఉండటం జరిగింది. దీనంతటికి స్టార్టింగ్ ఎక్కడ? కాబట్టి పాపం పిచ్చిది పనిగట్టుకొని తను శపించబడి నన్ను ఆశీర్వాదానికి నెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియదండి, మన మీద నిందా ప్రచారం చేసే వాళ్ళంతా గొప్ప త్యాగదనులు. వాళ్ళ త్యాగం అసలు ఒక్కోసారి తలుచుకుంటే నాకు అసలు ఎంత బాధ కలిగిద్దో. ఎంత త్యాగం అంటే, ఇప్పుడు మనల్ని నిందిస్తే దేవుడు ఊరుకోడుగా, అవునా? మరి ఏం చేస్తాడో కూడా తెలియదు వాళ్ళని దేవుడు. కాబట్టి అంత త్యాగానికి పూనుకొని వాళ్ళు నాశనం కావడానికి కూడా ఇష్టపడి
మనల్ని నిందల పాలు చేసి, దేవుడి కనికరం మన మీదకు వచ్చేటట్టు చేసి, దేవుడు మనల్ని హెచ్చించేటట్టు చేస్తున్నారు. ఎంత త్యాగం చేస్తున్నారో చూడు వాళ్ళు. ఎంతమందికి అర్థమైంది? ఒక రకంగా చెప్పాలంటే అసలు వాళ్ళు గొప్ప త్యాగదనులు, మంచి హెల్ప్ చేస్తున్నారు. చేతుల తమను తాము పాడు చేసుకుంటూ, మనల్ని నిందిస్తూ, ఇబ్బంది పెడుతూ, టార్చర్ చేస్తూ మనల్ని పైకెక్కిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు యోసేపును ఆమె అలాగా ఒకవేళ ఒక మాట చెప్తా, ఆమె అసలు కదిలించదు అనుకుందాం. అక్కడే ఉండి బానిసలాగానే ఉండేవాడు, లేకపోతే ఆ ఇంట్లో ఏదో మెయిన్ పార్ట్ ఉండేది. అంతేగాని ఆయన రాజు అయ్యేవాడు, రాజు దగ్గరికి పోయి రాజుకే రాజు అయ్యేవాడు కాదుగా. ఫరో ఏమన్నాడు? ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, కానీ నాకు, నా ఇంటికి నువ్వు, మొత్తానికి నువ్వే ఫరో. ఎందుకంటే నీ అనుమతి లేకుండా ఒకటి చెయ్యి కానీ కాలు కానీ ఆడించడానికి వీల్లేదన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యోసేపుకు అనుమతించబడిన ప్రతి శ్రమ ఒక టర్నింగ్ అయిందా లేదా? కాబట్టి శత్రువు తీసుకొచ్చేటువంటివన్నీ కూడా మౌనంగా ఎందుకు చూస్తాడంటే, వాడు తెచ్చేవన్నీ మన కీడుకు కాదు, మేలుకు వచ్చేటట్టు ఆయన టర్నింగ్ మలుపులు తిప్పుతూ ఉంటాడు. అది మౌనంగా ఆయన చేస్తున్న పని. అది నీకు అర్థం కాకుండా శ్రమ వచ్చినట్టుగా అనుభూతి కలిగిస్తాడు నీకు. అసలు ఒక్క మాట నాకు ముక్కుసూటిగా చెప్పు, గుండె మీద చేసుకొని, ఇప్పటి వరకు ఎన్నో శ్రమలు వచ్చినాయి, నిజంగా అన్నీ నువ్వే డీల్ చేసుకున్నావా? అన్నీ నువ్వే పరిష్కరించుకున్నావా? అన్నిట్లోంచి నువ్వే దాటొచ్చావా? నీకు తెలుసా, ఏదో నీకు శ్రమ వచ్చినట్టుగా నీ కళ్ళకట్ట చూపిస్తున్నాడు, కానీ నిన్ను చంకనేసుకొని నడుస్తున్నాడు ఆయన. నిన్ను చంకలో పెట్టుకొని నడుస్తున్నాడు ఆయన. నీకు అనుభూతి కలిగిస్తున్నాడు, నువ్వే ఫేస్ చేస్తున్నట్టు. నువ్వు కాదు, నువ్వు ఆయన చంకలో ఉన్నావు. ఆయన ఎత్తుకొని నడిపిస్తున్నాడు నిన్ను. రేపు క్లైమాక్స్లో అర్థమైంది నీకు ఎన్ని చోట్ల నిన్ను ఎత్తుకున్నాడు. కాబట్టి వాడు ఎన్నన్నా తెచ్చిపెట్టుకొని నీకేంగా, నువ్వు సత్క్రైస్తవుడు అయితే, నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు శ్రమ వచ్చే కొద్ది ఇంకా ఎక్కువ దగ్గరికి అయిపోతావు, దేవుడికి ఇంకా సమీపం అయిపోతావు. నువ్వు నకిలీ క్రైస్తవుడు అయితే దూరం అయిపోతావు. ఈ విధంగా మనకి పోరాటాలు ఉన్నాయి. తర్వాత మనం ఇంకా చూద్దాం. ఇంకా టైం అయిపోయింది. మిగిలిన ఈసారి ఎప్పుడన్నా చెప్పేదా? ఇన్ని పోరాటాలు అధిగమించి మనం క్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే, ఆ సువార్త వ్యాప్తి జరగకుండా, ఎరా మీరు మారిన కాక మొత్తాన్ని అని చెప్తారా? ఏందిరా అసలు నా వైపు నుంచి ఎవడు లేకుండా చేసేటట్టున్నారు ఏందిరా మీరు? ఊరే మిమ్మల్ని కొట్టినా సిగ్గు లేదా మీకు? తిట్టినా సిగ్గు లేదా? మిమ్మల్ని రోడ్ల మీద అవమానంగా మాట్లాడినా సిగ్గు లేదా? వైజాగ్లోనూ ఎక్కడో ప్రాంతంలో ఒక పాప ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళింది పాపం, కరపత్రం ఇవ్వడానికి. వాడు ఏం చేశాడు తెలుసా? కుక్కను వదిలాడు ఆ పిల్ల మీదకి. కరిసింది కుక్క. పాపం భయపడి బయటికి పరిగెత్తింది, వచ్చింది, ఇంజక్షన్లు చేయించుకుంది. మరుసటి రోజు మళ్ళా పోయింది కరపత్రం తీసుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడికి మైండ్ పోదు ఇప్పుడు, కాదు. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన 1000 మంది అగునురా, ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా. దేవునికి స్తోత్రం. అసలు మన శ్రమలే టానిక్. తెలుసా మీకు? బాగా బలం వచ్చే టానిక్లు పేర్లు చెప్పండి. బలానికి వాడే టానిక్లు అండి. ఐరన్ టానికా, ఇంకా ఏ పేర్లు ఉంటాయిగా? ఏంటి
డెక్సారెంజా బలానికి ఐరన్ టానిక్ డెక్సారెంజ్ అది కాదు పాలల్లో వేసుకొని తాగుతారుగా సరేలే ఏదో లేక రకరకాల పేర్లు ఉన్నాయిగా మనకు బలాన్ని ఇచ్చే అన్ని కూడా అగచాట్లే శ్రమలే మనకు బలం అది మన విచిత్ర జీవితం మనకు ఇబ్బందికరం మనకి డేంజరు మనకి శోధన కాలం నిజంగా ఏదంటే శ్రమలు కాదు సుఖములతో ఉన్న కాలమే ఒరిజినల్గా మనకి శోధన కాలం నెమ్మదిగా ఉన్న కాలమే మనకు శోధన కాలం అన్ని అనుకూలంగా ఉన్న కాలమే శోధన కాలం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నంత వరకు అది మనకు దీవెన కాలం ప్రభు మనకు సమీపంగా ఉండే కాలం ఇది గుర్తించట్లా చాలామంది అగచాట్లలో ఉన్నప్పుడు దావీదు ఎలాగున్నాడు రాజు అయిన తర్వాత ఎట్లా అయ్యాడు అవునా అట్లా చూసుకోండి మీరు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి ఎంత సమీపంగా ఉన్నారు కాస్త నెమ్మది గల దినములు రాగానే ఎట్ట తయారయ్యారు శ్రమల్లో ఉన్నప్పుడు కత్తికి ఆ నూర్పిడి రాయి తగిలినప్పుడు పదును పెరిగినట్టు పదునుగా ఉన్నావు నువ్వు ఇప్పుడు నూర్పిడి మ్రాను లేదు నీకు మొద్దుబారిపోయావు తుప్పు పట్టిపోతున్నావు అందుకే దేవుడు ప్రేమతో కృపతో అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అనుమతిస్తాడు ఎందుకు ప్రభా నాకే వస్తున్నాయి ఈ బాధలన్నీ అంటే కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు చెక్కబడకపోతే శిల్పం కాదు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు